ఈరోజు శనివారం కావడంతో శనిగ్రహ ప్రభావం మిథున రాశి వారి జీవితంలో బాధ్యతలు, క్రమశిక్షణ మరియు సహనానికి సంబంధించిన విషయాలని ముందుకు తీసుకువస్తుంది. అదే సమయంలో బుధ గ్రహ ప్రభావం వల్ల మీ ఆలోచనల్లో చురుకుదనం ఉంటుంది. ఈరోజు మీరు మాటల విషయంలో జాగ్రత్తగా ఉంటే అనేక సమస్యల్ని సులభంగా దాటవచ్చు. ఉద్యోగ రంగంలో ఈరోజు కొంత ఒత్తిడి కనిపించే అవకాశం ఉంది. పెండింగ్ పనులు పూర్తి చేయాల్సిన పరిస్థితి రావచ్చు. పై అధికారులతో మాట్లాడేటప్పుడు మర్యాదగా స్పష్టంగా మాట్లాడడం మంచిది. మీ పనితీరును నిరూపించుకునే అవకాశం వచ్చినప్పుడు వెనకడుగు వేయకుండా ముందుకు సాగితే మంచి గుర్తింపు పొందగలుగుతారు. వ్యాపారస్తులకు ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పాత కస్టమర్ల ద్వారా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే కొత్త పెట్టుబడులు లేదా భాగస్వామ్య విషయాలలో తొందరపడకండి. డబ్బు లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా సంతకాలు చేసే ముందు డాక్యుమెంట్స్ పూర్తిగా పరిశీలించడం మంచిది. ఆర్థిక విషయాల్లో ఈరోజు ఆదాయం సాధారణంగా ఉన్నప్పటికీ ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. కుటుంబ అవసరాలు లేదా వాహనానికి సంబంధించిన ఖర్చులు రావచ్చు కాబట్టి అవసరమైన ఖర్చులకే ప్రాధాన్యతనివ్వడం మంచిది. అప్పులు చేయడం లేదా అవసరం లేని వస్తువులు కొనుగోలు ఈరోజు నివారించండి. ఆరోగ్యపరంగా ఈరోజు కొంత అలసట, నిద్రలేమి లేదా నర్వస్ టెన్షన్ కనిపించవచ్చు. ఎక్కువగా ఆలోచించడం తగ్గించి విశ్రాంతికి సమయం కేటాయించడం అవసరం. సమయానికి ఆహారం తీసుకోవడం, నీరు ఎక్కువగా త్రాగడం మంచిది. కుటుంబ జీవితంలో ఈరోజు మితమైన ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు కాబట్టి కోపాన్ని నియంత్రించి ఓపికగా మాట్లాడడం మంచిది. పెద్దల సలహా మీకు ఉపయోగపడుతుంది. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో ఈరోజు అపార్థాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామి భావాల్ని అర్థం చేసుకుని మాట్లాడితే సంబంధం బలపడుతుంది. అనవసర అనుమానాలకు దూరంగా ఉండడం మంచిది. ఈరోజు ముఖ్యంగా మీరు సహనం, ఆలోచన మరియు క్రమశిక్షణతో ముందుకు సాగాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయాన్ని విశ్లేషించి ముందుకు వెళ్తే విజయాన్ని సాధించగలుగుతారు. ముఖ్యమైన పనుల్ని మధ్యాహ్నం తర్వాత ప్రారంభించడం అనుకూలంగా ఉంటుంది. ఇక ఈరోజు మిథున రాశి వారు రాశి చక్రం ప్రకారం శని మరియు బుధ గ్రహ శాంతి కోసం పరిహారాలు చేయడం ఎంతో మంచిది. శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, నల్ల నువ్వులు దానం చేయడం శుభప్రదం.